గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మీకు జీకే అండ్ జిఎస్ సంబంధించిన పార్ట్ 2 అనేది చెప్పబోతున్నాను. దిస్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ రైల్వే ఎగ్జామినేషన్స్, ఎస్ఎస్సి, బ్యాంకింగ్ అండ్ సిఐఎస్ఎఫ్. సో ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి అనేది చాలా యూజ్ అవుతుంది. సో లెట్ us see exactly what question have been given. Once you go through my playlist, you will find part 1 also. Let us see what exactly has been given. సో ఇలా చూసినట్లయితే ఇనిషియలీ నేమ్ ద కింగ్ హూ ఇన్వైడెడ్ ఢిల్లీ అండ్ ప్లండర్డ్ ద కోహినూర్ డైమండ్. అంటే ఎవరు ఈ కింగ్ ఈ విధంగా ఢిల్లీని ఇన్వైట్ చేసి ఆ కోహినూర్ డైమండ్ని లాక్కోవడం జరిగింది అంటే అది నాదిర్ షా అనే అతను. మనం చూసినట్లయితే ఈ నాదిర్ షా ఏం చేశాడు అంటే ఈ విధంగా ఢిల్లీని ఇన్వైట్ చేసి ఆటోమేటిక్గా ఇక్కడ కోహినూర్ డైమండ్ని తీసుకెళ్లడం జరిగిందనమాట. అతను ఎవరు అంటే కింగ్ నాదిర్ షా అని చెప్పుకోవచ్చు. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మెడివల్ ఇండియన్ హిస్టరీ విచ్ జియోగ్రఫికల్ సెంట్రల్ ఏషియా అని చూసినట్లయితే మెడివల్ ఇండియన్ హిస్టరీలో చూసినట్లయితే మనకు జియోగ్రఫికలీ మనం చూసినట్లయితే సెంట్రల్ ఏషియా అని మనం తెలుసుకోవచ్చు. ఇండియన్ హిస్టరీ అనేది అక్కడ సెంట్రల్ ఏషియాలో మనం గుర్తుంచుకోండి. బెల్ట్ వాజ్ డినోటెడ్ యాజ్ తురాన్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ టామర్లైన్ ఇన్వేడ్ ఇండియా. అంటే ఈ టామర్లైన్ అనే అతను ఈ విధంగా చూసినట్లయితే మనం 1398లో ఏ బెల్ట్ దాన్ని తురాన్ అంటారు. ఆ తురాన్ అనే బెల్టు సో దాన్ని యాజ్ ఏ తురాన్గా డినోట్ చేయడం జరిగిందనమాట. ఏ సంవత్సరంలో ఈ విధంగా ఇన్వైట్ చేయడం జరిగిందంటే 1398 అనమాట. అదేవిధంగా చచ్నామా రికార్డ్స్ ద హిస్టరీ ఆఫ్ విచ్ కాంక్వెస్ట్. అంటే ఇక్కడ చచ్నామా అనేది మనం చూసినట్లయితే ఇది ఒక రికార్డ్స్ అనమాట. చచ్నామా రికార్డ్స్ అనేది ఈ హిస్టరీలో ఎప్పుడు ఈ విధంగా కంక్వెస్ట్ చేయడం జరిగింది అంటే అరబ్స్ కంక్వెస్ట్ చేయడం జరిగింది. ముల్తాన్ వాజ్ నేమ్డ్ బై ద అరబ్స్ యాజ్. ఈ ముల్తాన్ నగరాన్ని అరబ్లు ఏమని పిలిచేవాళ్ళు అంటే సిటీ ఆఫ్ గోల్డ్ అని పిలిచేవాళ్ళు. చాలా ఇంపార్టెంట్. ముల్తాన్ అనే నగరాన్ని అరబ్స్ సిటీ ఆఫ్ గోల్డ్ అని పిలిచేవాళ్ళు అనమాట. వేర్ ఈజ్ ముస్లిం మాస్క్ సిచ్యువేటెడ్ వేర్ ఏ హెయిర్ ఆఫ్ పాగంబర్ మహమ్మద్ సాహెబ్ హ్యాస్ బీన్ ప్రిజర్వ్డ్. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది శ్రీనగర్లో మనం చూసినట్లయితే ఇక్కడ ముస్లిం మాస్క్ సిచ్యువేటెడ్ వేర్ ఏ హెయిర్ ఆఫ్ పాగంబర్ మొహమ్మద్ సాహెబ్ హ్యాస్ బీన్ ప్రిజర్వ్డ్ అనమాట. ఈ మొహమ్మద్ ఎవరైతే ఉన్నారో పాగంబరు మొహమ్మద్ సాహెబ్ యొక్క వెంట్రుకలు ఈ విధంగా అక్కడ ప్రిజర్వ్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే ఆ ముస్లిం మాస్క్ ఎక్కడ అంటే శ్రీనగర్లో అని గుర్తుంచుకోండి. హూ అటాక్డ్ అండ్ లూటెడ్ ద ఫేమస్ సోమనాథ్ టెంపుల్ ఇన్ 1026 AD. 1026 ADలో ఈ విధంగా సోమనాథ్ టెంపుల్ని అటాక్ చేసింది ఎవరు అంటే అక్కడ లూట్ చేయడం కూడా జరిగిందనమాట. ఈ గజనీ మహమ్మదు 1026 ADలో ఈ విధంగా సోమనాథ్ టెంపుల్ని అటాక్ చేసి లూట్ చేశాడనమాట. విచ్ టర్కిష్ రూలర్ ఇన్వాడెడ్ ఇండియా 17 times బిట్వీన్ 1000 అండ్ మహమ్మద్ ఆఫ్ గజ్నీ 1026 AD అనమాట. 17 సార్లు ఈ టర్కిష్ రూలర్ అనే అతను మనం చూసినట్లయితే 1000 నుంచి 1026 ADలో 17 సార్లు చేసిన దండయాత్ర ఎవరంటే మహమ్మద్ గజ్నీ దండయాత్ర చేశాడని చెప్పుకోవచ్చు అనమాట. సుల్తాన్ మహమ్మద్ వాజ్ ఏ రూలర్ ఆఫ్ గజ్నీ అనమాట. ఈ గజ్నీ యొక్క రూలరు సుల్తాన్ మహమ్మద్ అని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా అతన్ని మనం గజ్నీ మహమ్మద్ కూడా మనం చెప్తారనమాట. ద అరబిక్ వర్క్ ఆఫ్ అల్బెరూని దట్ గేవ్ అన్ అకౌంట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ ఈస్ కాల్డ్ కితాబ్ అల్ హింద్ అనమాట. ఈ అరబిక్ వర్క్ ఏదైతే ఉందో అల్బెరూని విచ్ దట్ గేవ్ అన్ అకౌంట్ ఆఫ్ సబ్ కాంటినెంట్ ఈస్ కాల్డ్ కితాబ్ అల్ హింద్ అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఈ అరబిక్ వర్క్ అనేది ఏంట్రా అంటే అల్బెరూని చేసిన అరబిక్ వర్క్ అనేది ఇది ఒక సబ్ కాంటినెంట్. దాన్ని ఏమంటారంటే కితాబ్ అల్ హింద్ అనమాట. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ దీంట్లో ఆ పుస్తకంలో మనం చూడొచ్చు అనమాట. విచ్ రాజ్పూత్ కింగ్ డిఫీటెడ్ మహమ్మద్ గోరీ ఫర్ ద ఫస్ట్ టైం. ఏ రాజ్పూత్ కింగ్ ఈ విధంగా మహమ్మద్ గోరీని మొట్టమొదటిసారిగా ఓడించాడు అంటే బాఘెల్ భీమ్ అనే అతను 1178 సంవత్సరంలో బాఘెల్ భీమ్ అనే ఈ కింగ్ రాజ్పూత్ రూలరు ఈ విధంగా మహమ్మద్ గోరీని ఓడించాడని చెప్పి మొట్టమొదటిసారిగా మనం గుర్తుంచుకోండి. ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1191లో మొట్టమొదటి బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అనేది జరిగిందనమాట. అది ఎవరి మధ్యలో జరిగింది అంటే పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీని ఓడించాడనమాట. ఈ మహమ్మద్ గోరీని పృథ్వీరాజ్ చౌహాన్ మొట్టమొదటిసారిగా ఈ మొట్టమొదటి బ్యాటిల్ ఆఫ్ టెరైన్ 1191లో జరిగిందని మనం తెలుసుకోవచ్చు. హూ డిఫీటెడ్ హూమ్ ఇన్ ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ అంటే ఈ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్లో
ఈ విధంగా ఎవరిని ఓడించారు అంటే మొట్టమొదటి బ్యాటిల్ మనకు తెలిసిపోయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ మాత్రము మహమ్మద్ ఘోరీ డిఫీటెడ్ పృథ్వీరాజ్ అనమాట. సెకండ్ టైము ఈ మహమ్మద్ ఘోరీ మాత్రము ఈ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్లో పృథ్వీరాజ్ని ఓడించేశాడు మహమ్మద్ ఘోరీ. సో ఓవరాల్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ టైం ఏమో ఇక్కడ ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్లో మనం ఏంటంటే పృథ్వీరాజ్ చౌహాన్ ఘోరీని ఓడించాడు. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్లో మాత్రం రివర్స్ జరిగిందనమాట. పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయాడు, ఘోరీ మహమ్మద్ గెలవడం జరిగిందనమాట. ద బ్యాటిల్ దట్ లెడ్ టు ద ఫౌండేషన్ ఆఫ్ ముస్లిం పవర్ ఇన్ ఇండియా వాజ్ అంటే ఇక్కడ ఏ బ్యాటిల్ తర్వాత ఈ విధంగా ముస్లిం పవర్ ఇండియాలో రావడం జరిగింది అంటే ద సెకండ్ బ్యాటిల్ ఆఫ్ టెరైన్ తర్వాతనే మహమ్మద్ ఘోరీ ఎప్పుడైతే ఎంట్రీ అవుతాడో అప్పటి నుంచి ఈ విధంగా మనకి ముస్లిం పవర్ అనేది పెరిగిందని మనం తెలుసుకోవచ్చు. వెన్ ద ఇంట్రెస్ట్ రేట్ ఇన్ ద ఎకానమీ గోస్ అప్ అంటే రిటర్న్ ఆన్ ద క్యాపిటల్ డిక్రీజెస్ అనమాట. ఎప్పుడైతే క్యాపిటల్ యొక్క రిటర్న్ అనేది తగ్గుతుందో అప్పుడు ఈ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎకానమీ యొక్క ఇంట్రెస్ట్ రేట్ ఆటోమేటిక్గా పెరుగుతుందని మనం తెలుసుకోవచ్చు. ఎకనామిక్ ప్రాబ్లం అరైజెస్ మెయిన్లీ డ్యూ టు స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్ అనమాట. ఈ ఎకనామిక్ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే ఈ విధంగా గూడ్స్ అనేది తగ్గిపోతాయో అప్పుడు ఎకనామిక్ ప్రాబ్లం అనేది చాలా రావడం జరుగుతుంది. అప్పుడు మార్కెట్లో గూడ్స్ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఎకానమీ అనేది ఈజీగా వాల్యూ అనేది లేకుండా అయిపోతుంది అనమాట. హూ డెవలప్డ్ ద ఇన్నోవేషన్స్ థియరీ ఆఫ్ ప్రాఫిట్? స్కూంప్టర్ అనే అతను ఇక్కడ మనం చూసినట్లయితే ఇన్నోవేషన్స్ థియరీ ఆఫ్ ప్రాఫిట్ అనేది మనం చూసినట్లయితే డెవలప్ చేయడం జరిగిందనమాట. స్కూంప్టర్ అనే అతను ఈ విధంగా ఇన్నోవేషన్స్ థియరీ ఆఫ్ ప్రాఫిట్ అనేది డెవలప్ చేశాడని మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ద అదర్ నేమ్ ఆఫ్ ద టెరిషరీ సెక్టర్ ఏంట్రా అంటే సర్వీస్ సెక్టర్నే మనము ఇంకొక పేరు పెట్టి మనము పిలుస్తారనమాట. దాన్ని టెరిషరీ సెక్టర్ అని మనం తెలుసుకోవచ్చు. దీన్ని మనము సర్వీస్ సెక్టర్నే వన్ టైప్ ఆఫ్ టెరిషరీ సెక్టర్గా మనం గుర్తుంచుకోవాలి. టేక్ ఆఫ్ స్టేజ్ ఇన్ అన్ ఎకానమీ మీన్స్ అంటే స్టడీ గ్రోత్ బిగిన్స్ అనమాట. ఈ టేక్ ఆఫ్ స్టేజ్లో ఏమవుతుంది ఎకానమీ అంటే ఇది ఒక స్టడీ గ్రోత్ అనేది మనము ఇక్కడ చూడొచ్చు అనమాట. అదేవిధంగా విచ్ ఈజ్ ఏ టెరిషరీ యాక్టివిటీ అంటే ట్రాన్స్పోర్టేషన్ లేదా ట్రేడింగ్ అనేది వన్ టైప్ ఆఫ్ టెరిషరీ యాక్టివిటీగా మనం గుర్తుంచుకోవాలి. Dash sector is characterized by small and scattered units which are largely outside the control of the government అంటే unorganized sector is characterized by small and scattered units which are largely outside the control of the government అని మనం గుర్తుంచుకోవాలి. ఈ అంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్సే వన్ టైప్ ఆఫ్ క్యారెక్టరైజ్డ్ బై స్మాల్ అండ్ స్కాటర్డ్ యూనిట్స్ అని మనం గుర్తుంచుకోవాలి. ఫ్రమ్ ద నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ ఇండికేట్స్ మైక్రో అప్రోచ్ అంటే నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారము ఏం ఇండికేట్ చేస్తుంది మైక్రో అప్రోచ్ అంటే స్టడీ ఆఫ్ సేల్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ బై బిఎస్ఎన్ఎల్ స్టడీ ఆఫ్ సేల్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ బై. సో ఇక్కడ ఓవరాల్ ఏంటంటే నేషనల్ ప్రాఫిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మైక్రో అప్రోచ్ ఏంటంటే ఈ విధంగా ఏదైతే సేల్స్ ఉన్నాయో మొబైల్ ఫోన్స్ యొక్క బిఎస్ఎన్ఎల్ సంబంధించి వాటికి సంబంధించి మనము చెప్పుకోవచ్చు అనమాట. వాటి యొక్క సేల్స్ గురించే ఇది ఇండికేట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ద కెనన్స్ ఆఫ్ టాక్సేషన్ వర్ ప్రపోండెడ్ బై అంటే ఈ యాడమ్ స్మిత్ అనే అతను ఈ కెనన్స్ ఆఫ్ టాక్సేషన్ అనేది ప్రపోండ్ చేయడం జరిగిందనమాట, అంటే ఫార్ములేట్ చేయడం జరిగింది. సో అడుగుతాడు క్వశ్చన్, హూ ఫార్ములేటెడ్ ద కెనన్స్ ఆఫ్ టాక్సేషన్ అంటే యాడమ్ స్మిత్ అనమాట. నెక్స్ట్ ద ఎబిలిటీ ప్రిన్సిపల్ ఆఫ్ టాక్సేషన్ ఈజ్ గివెన్ బై అంటే ఈ ఎబిలిటీ ప్రిన్సిపల్ ఆఫ్ టాక్సేషన్ అనేది ఎవరు ఇచ్చారంటే ఈ యాడమ్ స్మిత్తే మనకి ఇవ్వడం జరిగింది. సో గుర్తుంచుకోండి, యాడమ్ స్మిత్ కెనన్స్ ఆఫ్ టాక్సేషను, ద ఎబిలిటీ ప్రిన్సిపల్ ఆఫ్ టాక్సేషను, ఎకనామిక్స్ ఈజ్ ద సైన్స్ ఆఫ్ వెల్త్ అని చెప్పి ఈ మూడు యాడమ్ స్మిత్తే ఇవ్వడం జరిగింది. సో ప్లీజ్ గో త్రూ ఆల్ దీస్ క్వశ్చన్, దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ మెజరింగ్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ అంటే సౌండ్ యొక్క మెజరింగ్ ఏంట్రా అంటే ఇంటెన్సిటీ ఆఫ్ సౌండ్ డెసిబల్లో మనం మెజర్ చేస్తారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా హైడ్రాలిక్ బ్రేక్స్ ఏవైతే ఉన్నాయో మోటార్ బైక్స్లో కానీ లేదంటే పెద్ద పెద్ద వెహికల్స్లో ఎలాంటి ప్రిన్సిపల్ అనేది పనిచేస్తుంది దానిపైన అంటే పాస్కల్స్ లా అనేది పనిచేస్తుంది. వాటి మీద ఆధారపడే, ఎందుకంటే ఈక్వల్ ప్రెషర్ అనేది మనం చూడొచ్చు అనమాట పాస్కల్స్ లాలో. సో హైడ్రాలిక్ బ్రేక్స్ అనేది మనం చూడొచ్చు. ద సన్ హీట్స్ ద ఎర్త్ త్రూ అంటే ఈ విధంగా ఎర్త్ హీట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంట్రా అంటే ఈ సన్ నుంచి వచ్చే ఈ రేసే అనమాట. అది బై రేడియేషన్ ప్రాసెసే ఈ ఎర్త్ అనేది హీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఓజోన్ లేయర్ అబౌవ్ ద సర్ఫేస్ ఆఫ్ ఎర్త్ ప్రొవైడ్స్ ఎ షీల్డ్ అగైనెస్ట్. ఈ ఓజోన్ లేయర్ అనేది ఏ విధంగా షీల్డ్గా యూజ్ అవుతుందంటే మనకి అల్ట్రావైలెట్ రేసెస్ కానీ అదేవిధంగా ఇన్ఫ్రారెడ్ రేసెస్ కానీ సూర్యుడి నుంచి భూమికి రాకోకుండా కాపాడడానికి ఈ ఓజోన్ లేయర్ అనేది చాలా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. ద టైప్ ఆఫ్ మిర్రర్ యూజ్డ్ ఇన్ ఆటోమొబైల్స్ టు సీ ద ట్రాఫిక్ ఆన్ ద రియర్ సైడ్ ఈజ్ కాల్డ్ అంటే మనము
మనం బ్యాక్ సైడ్ మనము ట్రాఫిక్ చూడడానికి మనము డ్రైవర్స్ మిర్రర్ అనేది కాన్వెక్స్ అనేది యూజ్ చేస్తారనమాట. దాన్ని రియర్ వ్యూ మిర్రర్ కూడా అని మనం తెలుసుకోవచ్చు. ద బ్లూ కలర్ ఆఫ్ స్కై ఈజ్ డ్యూ టు అంటే స్కై బ్లూగా ఉండడానికి కారణం ఏంటంటే స్కాటరింగ్ ఆఫ్ షార్టర్ వేవ్ లెంగ్త్ ఆఫ్ సన్లైట్ ఇన్ ద అట్మాస్ఫియర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము బ్లూ అనేది చూసినట్లయితే తక్కువ వేవ్ లెంగ్త్ అనేది మనం చూడొచ్చు. సో ఓవరాల్ ఏంటంటే స్కాటరింగ్ ఎఫెక్ట్ వల్లే ఈ విధంగా మనకు బ్లూ కలర్ ఆఫ్ స్కై అనేది మనం చూడొచ్చు అనమాట. ఫైబర్ ఆప్టిక్ కేబుల్ యూజ్డ్ ఇన్ కమ్యూనికేషన్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఏవైతే ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ఉన్నాయో అవి కమ్యూనికేషన్స్లో యూజ్ చేస్తారనమాట. ఇది ఏ ప్రిన్సిపల్ పైన ఈ విధంగా ఆధారపడి పనిచేస్తుందంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనే ప్రిన్సిపల్ మీద ఆధారపడి మనము ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్లో కమ్యూనికేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా మూవ్ అవుతుందన్నమాట. ఈ డైనమో ఈజ్ యూజ్ టు కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనమాట. ఈ డైనమో అనేది బైసైకిల్స్లో మనం యూజ్ చేస్తారు. మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్జన్ అనేది కావడం జరుగుతుంది. నేమ్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ద సన్ అంటే సూర్యుడిలో జరిగే ఈ ప్రాసెస్ ఏమంటారంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. ఫ్యూజన్ అంటే ఈ విధంగా మనం ఆటం బాంబు అని చెప్పుకోవచ్చు. హైడ్రోజన్ బాంబు మరియు ఈ సూర్యుల్లో జరిగేది ఈ ఫ్యూజన్ FUSION అనమాట. ఈ రియాక్షన్ జరుగుతుంది. హెడ్స్ అనేది ఫ్రీక్వెన్సీ యొక్క SI యూనిట్ అని మనం గుర్తుంచుకోవాలి. వాట్ ఈస్ SI యూనిట్ ఆఫ్ ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ అంటే ఓం అనేది ఎలక్ట్రికల్ రెసిస్టెన్స్ యొక్క SI యూనిట్ అయితే ఈ లైట్ ఇయర్ అనేది ఒక యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ ఆస్ట్రోనామికల్ డిస్టెన్స్గా మనం గుర్తుంచుకోవాలి. ఏ ఇన్స్ట్రుమెంటు సౌండ్ వేవ్స్ టు మెజర్ ద డెప్త్ ఆఫ్ ఓషన్స్ ఈజ్ అంటే ఈ సౌండ్ వేవ్స్ మనం చూసినట్లయితే అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్ అనేది ఈ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే సోనార్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డెప్త్ ఆఫ్ ద ఓషన్ కనుక్కోవడానికి. డాష్ ఈజ్ నాట్ వెక్టార్ క్వాంటిటీ అంటే ఎలక్ట్రికల్ కరెంట్ అనేది మనం చూసినట్లయితే స్పీడు పవర్ ఇవన్నీ దే ఆర్ నాట్ వెక్టార్ క్వాంటిటీ అనమాట. సో ఇవి స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం కాబట్టి అదే వెలాసిటీ అయితే అది వెక్టార్ అవుతుంది. ఎలక్ట్రికల్ కరెంట్ కానీ పవర్ కానీ స్పీడ్ కానీ ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ స్కేలార్ క్వాంటిటీస్ అనమాట. యాక్సిలరేషన్ అనేది మీటర్ పర్ సెకండ్ స్క్వేర్లో మెజర్ చేస్తారు. ఇది produced in a body of mass 10 kg when a force of 20 Newton is applied on it అంటే ఇక్కడ ఫైండ్ ద యాక్సిలరేషన్ అనుకోండి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ కాబట్టి దాని తగ్గట్టు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2 అనే ఆన్సర్ రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం చూసినట్లయితే మాస్ ఇవ్వడం జరిగింది, ఫోర్స్ ఇవ్వడం జరిగింది. సో దాని ప్రకారం ఫోర్స్ ఈక్వల్ టు MA కాబట్టి సో ఈజీగా మనకు 2 అనేది ఆన్సర్ రావడం జరుగుతుంది. F ఈజ్ ఈక్వల్ టు MA ప్రకారం 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ బాడీ ఆఫ్ మాస్ 3 kg యాక్సిలరేట్స్ ఫ్రమ్ 10 మీటర్ పర్ సెకండ్ టు 20 మీటర్ పర్ సెకండ్ ఇన్ 5 seconds డ్యూ టు ద అప్లికేషన్ ఆఫ్ ఎ ఫోర్స్ ఆన్ ఇట్. క్యాలిక్యులేట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దిస్ ఫోర్స్ ఇన్ న్యూటన్స్ అనమాట. దాని ప్రకారం మనం చూసినట్లయితే ఫోర్స్ కనుక్కోవాలి. న్యూటన్లో R అనేది వస్తుంది. సో దాని ప్రకారం మీరు చేయండి, యూ విల్ గెట్ ద ఆన్సర్ ఫర్ దిస్. సో మ్యాగ్నిట్యూడ్ అనేది క్యాలిక్యులేట్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఫోర్స్ అన్నాడు. మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవాలి. దట్ ఈస్ 6 ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. అదేవిధంగా డ్యూ టు ద acceleration of 1 meter per second square, the velocity of a body increases from 15 meters per second to 20 meter per second in a certain period. Find the displacement in meter of the body ఇన్ దట్ పీరియడ్ అన్నాడు. సో ఓవరాల్ ఇక్కడ మనము డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. అది ఎంత అంటే 87.5. యూ ఫైండ్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ యాక్సిలరేషన్ ఇవ్వడం జరిగింది, వెలాసిటీ ఇవ్వడం జరిగింది. సో యూ ఐడెంటిఫై వాట్ ఎగ్జాక్ట్లీ ద డిస్ప్లేస్మెంట్ అనేది ఎస్ అని చెప్పుకోవచ్చు. సో హౌ ఇట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్. క్యాలిక్యులేట్ ద ప్రెషర్ ఆఫ్ ఎ థ్రస్ట్ ఆఫ్ 750 న్యూటన్ ఈజ్ అప్లైడ్ టు an ఏరియా ఆఫ్ 5 మీటర్ స్క్వేర్ అంటే దీని ప్రకారము ప్రెషర్ కనుక్కోవాల్సి ఉంటుంది. థ్రస్ట్ ఇచ్చాడు 750 న్యూటన్ అనేది ఈజ్ అప్లైడ్ టు అన్ ఏరియా ఆఫ్ 5 మీటర్ స్క్వేర్ అని మనం గుర్తుంచుకోవచ్చు. ఏరియా ఇచ్చాడు, థ్రస్ట్ ఇచ్చాడు, దాని ప్రకారం మనము ప్రెషర్ కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. దట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ 150 అనమాట. ఆడిబుల్ రేంజ్ ఫ్రీక్వెన్సీ ఎంత హ్యూమన్స్ అంటే అడల్ట్స్ అంటే 20 నుంచి 20,000 హెడ్స్ అని మనం గుర్తుంచుకోవచ్చు. క్యాలిక్యులేట్ ద టైం పీరియడ్ ఆఫ్ ఎ సౌండ్ వేవ్ లెంగ్త్ 2 మీటర్ ట్రావెలింగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ 250 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ మనము టైం పీరియడ్ కనుక్కోవాలి. సౌండ్ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ ఇవ్వడం జరిగింది అండ్ స్పీడ్ ఇవ్వడం జరిగింది. దాని తగ్గట్టుగా మనము ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఆన్సర్ ఈ 0.008 అనేది మనము ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మీడియం స్పీడ్స్ ఆఫ్ ద సౌండ్ విల్ బి అని అడిగాడు. ఎక్కువ స్పీడ్స్ ఆఫ్ ద సౌండ్ ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ మనం చూసినట్లయితే స్టీల్లో ఎక్కువగా స్పీడ్ ఆఫ్ ద సౌండ్ అనేది మ్యాక్సిమం మనం చెప్పుకోవచ్చు. అట్ వాట్ టెంపరేచర్ ద న్యూమరికల్ వాల్యూస్ ఆఫ్ సెల్సియస్ అండ్ ఫారిన్ హీట్ స్కేల్స్ బికమ్స్ ఈక్వల్ అంటే సెల్సియస్ స్కేలు మరియు ఫారిన్ హీట్ స్కేల్లో -40 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మనం చూసినట్లయితే ఈక్వల్గా మనం చూడొచ్చు. విచ్ ఆఫ్ ద మెటల్స్ హ్యాస్ ద మ్యాక్సిమం థర్మల్ ఆర్ ఎలక్ట్రికల్ కండక్టివిటీ అంటే ఈ థర్మల్ మరియు ఎలక్ట్రికల్ కండక్టివిటీ ఎక్కువగా మనం ఎక్కడ చూడొచ్చు అంటే సిల్వర్లోనే మనము ఈ విధంగా థర్మల్ కానీ ఎలక్ట్రికల్ కండక్టివిటీ కానీ చూడొచ్చు.
వాట్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ యూస్ టు కరెక్ట్ విజన్ ఆఫ్ ఎ పర్సన్ సఫరింగ్ ఫ్రమ్ మయోపియా ఆర్ షార్ట్ సైట్నెస్ అంటే షార్ట్ సైట్నెస్నే మనము మయోపియా అంటారు. ఇతనికి ఎవరికైతే ఇలాంటి ప్రాబ్లం అనేది రావడం జరుగుతుందో అక్కడ లైట్ రేస్ అనేది మనం చూసినట్లయితే ఆ లైట్ రేస్ రెటీనా మీద పడకుండా రెటీనా కన్నా ముందరే పడతాయి అనమాట. వాటిని డైవర్ట్ చేయడానికి డైవర్జింగ్ లెన్స్ అనేది కాంకేవ్ లెన్స్ అనేది వాడడం జరుగుతుంది. అదే లాంగ్ సైట్ అయితే కాన్వెక్స్ అనేది వాడడం జరుగుతుంది. ద రీజన్ ఫర్ ఏ స్విమ్మింగ్ పూల్ టు అపియర్ లెస్ డీప్ దాన్ ద యాక్చువల్ డెప్త్, ఈ రిఫ్రాక్షన్ వల్లే స్విమ్మింగ్ పూల్ యొక్క లోత్ అనేది తక్కువగా మనకు కనపడుతుంది అనమాట. ఈవెన్ మనము స్టిక్ అనేది దాంట్లో ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా అది కొద్దిగా బెండ్ అయినట్లు కూడా కనపడుతుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రిఫ్రాక్షన్ ఓన్లీ. ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ ఎందుకు అవుతుంది ఈ విధంగా డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్ అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్లనే ఈ ఓజోన్ లేయర్ అనేది దెబ్బతింటుందని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ డిపాజిటెడ్ ఆన్ ఐరన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ గాల్వనైజేషన్ అంటే ఐరన్ పైన ఈ విధంగా మనం కోట్ చేస్తామన్నమాట. దాన్ని గాల్వనైజేషన్ అంటారు. దేంతో కోట్ చేస్తామంటే జింక్ తోటి కోటింగ్ చేస్తామని చెప్పుకోవచ్చు. ద మేజర్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ గోబర్ గ్యాస్ ఆర్ బయోగ్యాస్ న్యాచురల్ గ్యాస్ ఈజ్ అంటే ఈ గోబర్ గ్యాస్లో కానీ ఈ బయోగ్యాస్లో కానీ న్యాచురల్ గ్యాస్లో ఏముంటుంది ఎక్కువగా అంటే మీథేన్ అనేది ఉంటుంది. ఎల్పిజి సిలిండర్లో మాత్రము బ్యూటెన్ అనేది చూడొచ్చు. వెనిగర్లో ఎలాంటి కెమికల్ నేమ్ అంటారు, వెనిగర్లో కెమికల్ నేమ్ ఏదిరా అంటే యాసిటిక్ యాసిడ్ అనేది మనం చూడొచ్చు. దాన్నే CH3COOHగా మనం గుర్తుంచుకోవాలి. అదే మనం చీమ కొడితే ఫామిక్ యాసిడ్ అనేది ఉంటుంది. టానిక్ యాసిడ్ అనేది టీలో ఉంటుంది. టాటారిక్ యాసిడ్ అనేది చింతపండులో ఉంటుంది అనమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే ద యాసిడ్ యూజ్డ్ ఇన్ లెడ్ స్టోరేజ్ సెల్ ఆ ట్రెడిషనల్ బ్యాటరీస్ అంటే మనము ఈ లెడ్ స్టోరేజ్ బ్యాటరీస్లో ఎలాంటి యాసిడ్ ఉంటుందంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే H2SO4 ఉంటుందని గుర్తుంచుకోండి. ద ఇనర్ట్ గ్యాస్ విచ్ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఫర్ నైట్రోజన్ ఇన్ ద ఎయిర్ యూజ్డ్ బై డీప్ సీ డైవర్స్ ఫర్ బ్రీతింగ్ అంటే ఇప్పుడు ఎవరైతే డైవర్స్ ఉంటారో అండర్ వాటర్ ఈ విధంగా డైవింగ్ చేసి ఏమైనా చూస్తారో షిప్ రిపేర్ కానీ ఏదైనా ఉంటుంది, అలాంటి డైవర్స్ అనేది డైవేటర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఆ డైవేటర్ సిలిండర్లో మనం ఆక్సిజన్తో పాటు హీలియం అనే ఇనర్ట్ గ్యాస్ కూడా యూజ్ చేస్తారు, ఎందుకంటే అది లిక్విడ్ ఫామ్లో కావడానికి. అదేవిధంగా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఆర్ గ్లోబల్ వార్మింగ్ ఈజ్ కాస్డ్ బై అంటే ఈ గ్లోబల్ వార్మింగ్ కానీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది దేనివల్ల రావడం జరుగుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ వల్ల రావడం జరుగుతుందని మనం గుర్తుంచుకోండి. ద కామన్ నేమ్ ఆఫ్ సోడియం బైకార్బోనేట్ ఏంట్రా అంటే సోడియం బైకార్బోనేట్ అనేది బేకింగ్ సోడా అంటారు, NaHCO3 అంటారు. NaHCO3 అనేది ఈ సోడియం బైకార్బోనేట్ అనేది బేకింగ్ సోడాలో అంటే మనం బేకరీలలో యూజ్ చేయడానికి యూజ్ చేస్తారనమాట. సోడియం కార్బోనేట్ అనేది ఇప్పుడు మనము కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా సోడియం బైకార్బోనేట్ అంటే బేకింగ్ సోడా అంటారు. సోడియం కార్బోనేట్ అంటే వాషింగ్ సోడా అంటారు. బట్టలు ఉతకడానికి సోడియం కార్బోనేట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతిదీ ఒకదానికొకటి ఇంటర్లింక్ అనమాట. యూ షుడ్ రిమెంబర్ ఆల్ దీస్ క్వశ్చన్స్. ఐ హోప్ దిస్ video will be helpful for all competitive examinations. Don't miss them. This will be just matter of 10 to 15 seconds. You can directly go through all the videos and మీకు అర్థం కాకుండా ఇంకొకసారి వినండి. ఈ కావాలంటే మీరు స్లో కూడా చేసుకోవచ్చు. సో యూట్యూబ్లోకి వెళ్తే మీకు స్లో కూడా చేసుకొని మీరు వినొచ్చు అనమాట. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ గైస్. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.